ఓం నమో భగవతే రమణాయ నమ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు. అలాంటి సనాతన సాంప్రదాయం మహిళలకు మహోన్నత స్థానాన్ని కల్పించింది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అంటూ స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో దేవతలు అక్కడ నివసిస్తారు అని సనాతన ధర్మం చెప్తుంది. స్త్రీల్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు విజయాల్ని సాధించిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి. అలాగే స్త్రీలను అవమానించిన వాళ్ళు ఏమయ్యారో కూడా చరిత్ర చెప్తుంది. సీతని పరాభవించిన రావణుడు, ద్రౌపదిని అవమానపరిచిన కౌరవులు ఎలా నాశనమయ్యారో మనకి తెలుసు. ఇన్నీ తెలిసిన ప్రగతి పదంలో పయనించే ఈ ఆధునిక యుగంలో నవనాగరిక సమాజంలో కార్యాలయాలలో, కళాశాలల్లో అన్ని చోట్ల స్త్రీలు వేధింపబడడం శోచనీయం. చాటింగులు, డేటింగులతో, సెల్ ఫోన్ల సంభాషణలతో యువత విచ్చలవిడిగా సంచరిస్తూ లేత వయసులోనే విషయవాంఛలకు లోబడి జీవితాలను నాశనం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఎంత చదువు చదివినా, ఎంత విజ్ఞానం సంపాదించినా అరణ్యరోదనలు మనకి వినిపిస్తూనే ఉన్నాయి. మారుద్దాం, మన సాంప్రదాయాలను గౌరవిద్దాం. ప్రతి స్త్రీ కూడా సాంప్రదాయాన్ని అనుసరించండి. ప్రతి పురుషుడు కూడా స్త్రీలను గౌరవించండి. అప్పుడే మనం నవభారత సమాజాన్ని నిర్మించగలుగుతాం. మన సాంప్రదాయాలను రక్షించుకోగలుగుతాం. అందరూ దీన్ని పాటిద్దాం. అసలు మన చరిత్రలో ఎన్నో సాధించిన మహిళల గురించి ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. కల్పనా చావ్లా మొదటి భారతీయ మహిళా వ్యోమగామి. ఆమెకు ఉన్న సంకల్ప శక్తి ఎంతోమందికి ప్రేరణ. మదర్ తెరీసా దయ, సేవ, ప్రేమ ద్వారా ప్రపంచాన్ని మారుస్తానని నిరూపించిన వ్యక్తి ఆమె. ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధాని. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన శక్తివంతమైన నాయకురాలు. మేరీ కోమ్ బాక్సింగ్లో ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన మహిళ. నీ కలలను ఎవ్వరూ అపహరించలేరు అని నిరూపించిన ధీర వనిత. మలాలా యూసఫ్ జాయ్ విద్యా హక్కు కోసం పోరాడిన స్వతంత్ర సైనికురాలు. చిన్న వయసులోనే నోబెల్ బహుమతి అందుకున్న మహిళ. వీళ్ళతో పాటు మహాపురుషులను కని వాళ్ళని దేశం కోసం అర్పించిన మహోన్నతమైన తల్లుల గురించి తెలుసుకుందాం. జిజియాబాయి ఛత్రపతి శివాజీ మహారాజును దేశభక్తుడిగా, ధైర్యశాలి రాజుగా తయారు చేసింది జిజియాబాయి. చిన్నతనంలోనే శివాజీకి రామాయణం, మహాభారతం వంటి ఇతిహాస కథలు చెప్పి ధర్మాన్ని, శక్తి గురించి వ్యూహ రచనను నేర్పింది. ఆమె ప్రభావంతోనే శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీగా సామ్రాజ్యాన్ని స్థాపించారు. ధర్మపాలనని చేశారు. హిందూ యొక్క సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడారు. తర్వాత మనం తెలుసుకోబోయే వ్యక్తి మాతా కౌసల్య. రామాయణంలో శ్రీరాముడు ధర్మపాలకుడిగా మారడానికి అతని తల్లి కౌసల్య ప్రధాన కారణం. తల్లిగా ఆమె రాముడికి ధర్మబద్ధంగా ఉండేలా పెంచింది. రాముడు దేవుడిగా మారడానికి, మనం ఈరోజు రాముడి వ్యక్తిత్వాన్ని కొలవడానికి కారణం కౌసల్యామాత పెంపకం. ఇంకా మూడవది పుతలీబాయి, మహాత్మా గాంధీ యొక్క తల్లి. మహాత్మా గాంధీ చిన్నతనంలోనే అహింస, సత్యం, నమ్మకం వంటి విలువలను నేర్పింది ఆమె. ఉపదేశాలతో గాంధీజీని భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకుడిగా ఎదిగేటట్టు చేసింది. ఆ భారతదేశం యొక్క భక్తి భావనలో ఆయనలో నిమిడీకృతమయ్యేటట్లు చేసింది. ఇప్పుడు నాకెంతో ఇష్టమైన ఒక వ్యక్తి గురించి మీతో పంచుకుంటాను. ఆవిడ ఎవరో కాదు, థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్. అయితే థామస్ ఆల్వా ఎడిసన్ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తన టీచర్ ఒక లెటర్ రాసి ఆ లెటర్ని తన తల్లికి ఇమ్మని చెప్తుంది. థామస్ ఆల్వా ఎడిసన్ ఆ లెటర్ని తీసుకొచ్చి తల్లికి ఇస్తాడు. తల్లి ఆ లెటర్ చదువుతుంది. అందులో ఏముందంటే, ఈ మొద్దబ్బాయికి చదువు చెప్పడం మా వల్ల అవ్వదు. ఈ మొద్దబ్బాయి వల్ల చుట్టుపక్కల పిల్లలు కూడా పాడైపోతున్నారు. ఈ పిల్లవాడిని రేపటి నుంచి స్కూల్కి పంపించవలసిన అవసరం లేదు అని రాసుంది. అది విని ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. ఏడుస్తున్న తల్లిని చూసి థామస్ ఆల్వా ఎడిసన్ ఏమైందమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి ఇలా చెప్తుంది, నీకున్న నాలెడ్జ్కి, నీకున్న గొప్పతనానికి వాళ్ళు చదువు చెప్పే టీచర్స్ ఆ స్కూల్లో లేరంట.
ఇంకా పెద్దవాళ్ళని తీసుకురావడం ఇప్పుడు కుదరదంట. అందుకే కొన్ని రోజులు నన్నే నీకు చదువు చెప్పమని చెప్పారు అంటూ రోజు ఓనమాలు దుద్దిస్తుంది. చెప్పి తనే గురువుగా తన బిడ్డకి కావాల్సిన జ్ఞానాన్ని అంతటినీ ఇస్తుంది. తను అలా చదువులో రాణించి ఒక సైంటిస్ట్‌గా ఎదిగి ప్రపంచానికే వెలుగునిచ్చాడు. టీచర్ల సైతం ఎందుకు పనికిరాడని తీసివేసిన తల్లి తన ప్రేమతో తన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి తన బిడ్డను తీర్చిదిద్దింది. 1300 రకాలను తయారు చేసి ఒక సైంటిస్ట్‌గా ఎంతో పేరు సంపాదించాడు. తర్వాత కొన్ని రోజులకి థామస్ అల్వా ఎడిసన్ తల్లి చనిపోవడం జరుగుతుంది అనారోగ్య కారణంతో. ఒకరోజు తల్లి ఉన్న బీరువా బట్టలు సర్దుతూ ఉంటే థామస్ అల్వా ఎడిసన్‌కి ఆ లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్‌లోది చదువుతూ ఉంటే థామస్ అల్వా ఎడిసన్ చాలా ఏడుస్తాడు. తన తల్లి తను ఎంత గొప్పగా పెంచిందో, ఎంత గొప్పగా రూపుదిద్దిందో అనేసి తనకి ఆ గుర్తు తెచ్చుకుని ఆ అమ్మకు కృతజ్ఞతను తెలియజేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ తల్లులు లెక్కే పెట్టలేమేమో. భారతదేశంలో గొప్ప తల్లులు ఉన్నారు. అలాగే విజయం వైపుకు నడిపించే భార్యలు ఉన్నారు. పుట్టింటి గౌరవాన్ని, అత్తింటి గౌరవాన్ని కాపాడే అమ్మాయిలు ఉన్నారు. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మాస్టర్స్. మనం అందరం తెలియజేసుకుందాం. మహిళలు మహారాణులు, మహిళలు మహోన్నత వ్యక్తులు. ఒక కొటేషన్ చెప్దాం అనుకుంటున్నా మాస్టర్స్. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరికి సహకరించు, కూతుర్ని దీవించు, ముఖ్యంగా మహిళలను గౌరవించు. అందరం కూడా మహిళలను గౌరవిద్దాం. మనకు మనం గౌరవాన్ని పెంచుకునేలా సాంప్రదాయాలను పాటిద్దాం. మన సనాతన సాంప్రదాయం యొక్క పరువును నిలబెడదాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద మీ కామెంట్ని తెలియజేయండి.